అందరికీ నమస్కారం అండి. యోగా అంటేనే మనకు ఒక ఒక జీవితము, ఒక చక్కని మార్గము, చక్కని ప్రాణదాత అనుకోవాలి. యోగాను ఎంత పవిత్రంగా మనము చూస్తే అంత పవిత్రంగా మన శరీరాన్ని కాపాడుతుంది. దైవాన్ని మనం ఎలా నమ్ముకుంటామో యోగాను కూడా అలా నమ్ముకున్నామనుకోండి, మన చేతులతో, మన కాళ్ళతో, మన శరీరంతో యోగాను ఏ రకంగా అయినా కూడా మలుపుకోవడానికి, మనము ఆరోగ్యంగా ఉండడానికి, ఏ వయసు వాళ్ళైనా కూడా చక్కని శరీరము, చక్కని అవయవాలు, చక్కని ముఖ కవలికలు, చక్కని నడుము అని అందరూ ముక్కు చక్కగా ఉండాలి, కళ్ళు చక్కగా ఉండాలి, కళ్ళు కలువ రేకులులాగా ఉండాలని ఎంతో మన శరీరం గురించి ఎంతో ఊహించుకుంటూ ఉంటాము. అలాంటివన్నీ మనము మన శరీరానికి ఎలా ఉన్నా, మన శరీరం ఎన్ని వంకర్లున్నా, ఎన్ని మలుపులున్నా మనం సరిదిద్దుకోవడానికి యోగా అనేది మన పరమాత్మకు ఒక మంచి ఆయుధంలాగా పనిచేస్తుంది. మనం తినే ఫుడ్లో కూడా మన శరీరము మార్పులు అనేది, మన శరీరము నైస్గా, అలాగే మనం కోరుకునే మోడర్న్గా తయారు చేసుకోవాలంటే మంచి కూరగాయలు తినాలండి. మంచి కీర అయితే ఇంకా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. రోజు ఉదయం మూడు లేదా 2 కీరాలు అలాగే శుభ్రంగా కడిగి తినేయడం వల్ల చక్కని జీర్ణశక్తి ఉంటుంది. పెద్ద వయసు వారికి అయితే పొట్ట ఉబ్బరము, గ్యాసు ఇలాంటివన్నీ బాధపడుతుంటారు. ఇలాంటివి తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇలాంటివన్నీ తింటూ ఉంటే శరీరము హాయిగా తేలికగా ఉంటుందండి. ఇదేనండి ఈనాటి వీడియో.